హలో స్టూడెంట్స్, ఇప్పుడు మీరు ఇంతవరకు నేర్చుకున్న టాపిక్స్లో ముఖ్యమైనవి బోరెన్స్ ఒకటి, నెక్స్ట్ హైబ్రిడైజేషన్ ఒకటి, ఐసోలోకల్ స్పీషీస్ 3 నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చి ఇవాళ నేర్చుకోబోయేది మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ దీనిలో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా, ఈజీగా చేయగలుగుతారు. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్ దీనిలో మనకి త్రీ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, 3 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్లో ఫస్ట్ టాపిక్ వచ్చి ఏంటి అంటే క్వాడ్రుపుల్ బాండింగ్ ఉందా లేదా, క్వాడ్రుపుల్ బాండింగ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయడం ఒకటి. మెటల్ క్వాడ్రుపుల్ బాండింగ్ ఉందా లేదా అనేది ఆ క్లస్టర్లో ఐడెంటిఫై చేయడం ఒకటి. క్వాడ్రుపుల్ బాండింగ్ అంటే ఏం లేదు, మీకు సింగిల్ బాండ్ తెలుసు, డబుల్ బాండ్ తెలుసు, ట్రిపుల్ బాండ్ తెలుసు. క్వాడ్రుపుల్ బాండింగ్ అంటే 4th అన్నమాట. ఓకేనా? ట్రిపుల్ బాండ్ ఉందని, సింగిల్ బాండ్ ఉందనుకోండి సిగ్మా బాండ్, డబుల్ బాండ్ ఉందనుకోండి 1 సిగ్మా 1 పై, ట్రిపుల్ బాండ్ ఉందనుకోండి 1 సిగ్మా బాండ్ 2 పై బాండ్స్. ఇంతవరకే మీకు తెలుసు. 2 ఆటమ్స్ మధ్య 3 బాండ్స్ ఉండడం వరకు తెలుసు. ఇది 4వ బాండ్ అనమాట. సిగ్మా 1, పై 2, డెల్టా 1, మొత్తం 4 బాండ్స్ ఉంటాయి. ఆ 4 బాండ్స్ ఉన్నాయా లేదా అనేది ఐడెంటిఫై చేస్తాం. మీకు ఒక కాంప్లెక్స్ ఇస్తారు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ ఈజ్ హ్యావింగ్ మెటల్ క్వాడ్రుపుల్ బాండింగ్ అంటారు. దీనికి ఐడెంటిఫై చేయడానికి ఒక టెక్నిక్ ఉంది, అది చెప్తాను చూడండి. కాంప్లెక్స్ ఇలా ఇచ్చారనుకోండి, Re2Cl8 2- అని ఇచ్చారు. ఐడెంటిఫై దట్ వెదర్ ఇట్ ఈస్ హ్యావింగ్ క్వాడ్రుపుల్ బాండింగ్ ఆర్ నాట్ అని ఇచ్చారనుకోండి. అప్పుడు ఈ కాంప్లెక్స్లో క్వాడ్రుపుల్ బాండింగ్ ఉందా లేదా అని చెక్ చేయడానికి మీరు ఫస్ట్ ఏం చేయాలి, ఈ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కట్టాలి. దీని ఆక్సిడేషన్ స్టేట్ అనేది తెలియదు కాబట్టి దాన్ని X అనుకుంటారు. ఒక్కొక్క క్లోరిన్ -1 కాబట్టి 8 క్లోరిన్స్కి X 8 × -1 -8. X - 8 is equal to -2. X is equal to 8 - 2, that is equal to +6. రెండు రీనియమ్స్కి కలిపి ఆక్సిడేషన్ స్టేట్ +6 అంటే ఒక రీనియంకి ఎంత +3. మీరు దాన్ని వెళ్ళక్కర్లేదు, ఇక్కడ ఉన్న మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది, +6 వచ్చింది. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ కట్టాలి ఒకటి. నెక్స్ట్ వచ్చి ఏం చేయాలంటే దానిలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అని. రీనియం అనేది ఎలా వస్తుందంటే మీకు పీరియాడిక్ టేబుల్లో మ్యాంగనీస్, టెక్నీషియం, రీనియం. మ్యాంగనీస్, టెక్నీషియం, రీనియం ఇది 25 మ్యాంగనీస్ కదా, 4s2 3d5. అలాగే ఇది ns2 nd5 d5 ఉంటాయి వీళ్ళందరిలో. కాబట్టి రీనియం యొక్క బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 2 + 5 7 ఎలక్ట్రాన్స్. ఒక్కొక్క రీనియంలో 7 ఎలక్ట్రాన్స్ ఉంటే 2 రీనియం ఐటమ్స్ ఉన్నాయి కదా, కాబట్టి 14 ఎలక్ట్రాన్స్ రీనియం దగ్గర ఉన్నవి. నెక్స్ట్ ఒక్కొక్క క్లోరిన్ 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది కాబట్టి 8 ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి, 10 + 14 24 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 24 ఎలక్ట్రాన్స్లో మీరు ఇప్పుడు దీనిలో ఏం చేయాలి, ఈ 6 అనేది తీసేయాలి. ఆక్సిడేషన్ స్టేట్ 6 అనేది తీసేయాలి. 24 - 6 ఎంత అవుతుంది, 18 అవుతుంది. 18 ఎలక్ట్రాన్స్ వస్తాయి. టోటల్లో 18 ఎలక్ట్రాన్స్లో 10 మీకు నిన్న చెప్పాను కదా,
బ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూసుకోవాలన్నప్పుడు 10 ఎబో వస్తే ఐసోలోపర్ స్పీషీస్ లో 10 తీసేసి 8 కౌంట్ చేసుకుంటాం. 8 ఎలక్ట్రాన్స్ అనుకుంటాం. ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 8 ఎలక్ట్రాన్స్ ని ఇలా రాసుకోవాలి. సిగ్మా పై డెల్టా డెల్టా స్టార్ పై స్టార్ సిగ్మా స్టార్. సిగ్మా పై డెల్టా వీటిలో ఇలా వేసుకోవాలన్నమాట. ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్, ఇవి యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. సిగ్మా స్టార్ పై స్టార్ డెల్టా స్టార్. ఇప్పుడు మన దగ్గర 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, 2 2 2 3 2 6 4 8 ఎలక్ట్రాన్స్ ఇక్కడ వేసుకుంటాం. ఇప్పుడు ఫార్ములా ఏంటంటే బాండ్ ఆర్డర్ కట్టాలి. బాండ్ ఆర్డర్ హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ ఆర్బిటాల్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్. మీకు బాండింగ్ వేసుకునేటప్పుడు సింగిల్ బాండ్ ఉంటే సిగ్మా అనుకున్నాం, ట్రిపుల్ బాండ్ ఉంటే పై బాండ్స్ అనుకున్నాం, ఈ 4వ బాండ్ ఉంటే డెల్టా అనుకున్నాం. కాబట్టి పైలు ఎన్ని వస్తున్నాయి? 2 కదా. కాబట్టి మీ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ఏం చేయాలి? ఇదంతా వద్దు, మీ దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ ని ఇలా రాసుకోండి. సిగ్మా 2 పై 4 వేసాక 6 అయింది కదా, డెల్టా 2. అది అయిపోయిన తర్వాత ఇంకా ఉన్నాయనుకోండి, పై 4 ఎందుకు వేసారు? 2 పై బాండ్స్ కదా, అందుకని ఇవి బాండింగ్ ఆర్బిటాల్స్. నెక్స్ట్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అంటే మళ్ళీ స్టార్. సిగ్మా స్టార్ 2 పై స్టార్ 4 డెల్టా స్టార్ 2 ఇలా వేసుకుంటారు మీకు ఇచ్చిన ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ని బట్టి. ఇక్కడ మీకు 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడతో ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ ఆర్బిటాల్స్, హాఫ్ ఇంటూ బాండింగ్ ఎంత వచ్చాయి? 8 మైనస్ 0, హాఫ్ ఇంటూ 8 = 4. మీకు కనుక ఈ బాండ్ ఆర్డర్ అనేది 4 వస్తే క్వాడ్రుపుల్ బాండింగ్ ఉందని, క్వాడ్రుపుల్ బాండింగ్ ఉందని చెప్తాము. ఒక కాంప్లెక్స్ లో క్వాడ్రుపుల్ బాండింగ్ ఉందా లేదా క్లస్టర్ కాంపౌండ్ లో అని చెప్పడానికి ఇది ఒక క్వశ్చన్ అన్నమాట. ఏం చేయాలి? ఫస్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ చూసుకుని ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కట్టుకుని ఆ ఆక్సిడేషన్ స్టేట్ లో ఇంకొకటి చేయొచ్చు అమ్మా. ఇక్కడ ఇది ఈజీ టెక్నిక్, ఇంకా 8 డైరెక్ట్ గా వచ్చేసేలాగా చెప్తాను చూడండి. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కట్టుకున్న తర్వాత ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎవరు? రీనియం. రీనియం అంటే మ్యాంగనీస్ లాగా NS2 ND5 ఉంటాయి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, అంటే 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి రీనియంలో. ఎన్ని రీనియంలు ఉన్నాయి? 2 రీనియమ్స్ ఉన్నాయి. అంటే ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి? సెంట్రల్ మెటల్ ఆటమ్ లో 14 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత? +6. అది మైనస్ చేయండి, అప్పుడు మీకు 8 వస్తుంది. ఇది ఒక స్టెప్. అంటే ఇది డైరెక్ట్ గా, అంటే ఇవన్నీ కట్టుకోకర్లేక ఈ ఎలక్ట్రాన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకోకర్లేకుండా ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది వేస్తే మీకు ఎలాగో 10 ఎబో వస్తాయి. ఇక్కడ ఎంత వస్తుందో దానికి 10 వస్తుంది. ఇక్కడ 4 వచ్చింది అనుకోండి 14 వస్తుంది. ఇందాక మెథడ్లో ఎలాగో 10 పక్కన పెట్టేస్తాం కదా, అందుకని ఇవి క్యాలిక్యులేట్ చేయక్కర్లేకుండా మెటల్తో ఒకటే చేసుకోవచ్చు. మెటల్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత అనేది చేసి ఆ వచ్చిన ఎలక్ట్రాన్స్ ని యూజ్ చేసి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆర్డర్ ఏంటి? సిగ్మా 2 పై 4 డెల్టా 2 సిగ్మా స్టార్ 2 పై స్టార్ 4 డెల్టా స్టార్ 2. ఇది అందరికీ వర్తించే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మన దగ్గర ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే అన్ని రాసుకుంటాం అన్నమాట. ఇక్కడ మనకి 8 ఉన్నాయి కాబట్టి ఇక్కడతో ఆపేసాం.
ఇంకా లేవు కదా ఎలక్ట్రాన్స్, కాబట్టి దాన్ని బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇది అనమాట. స్టార్లో ఉన్న వాళ్ళ ఎలక్ట్రాన్స్ వస్తే ఇక్కడ వేస్తాం. బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేసాక బాండ్ ఆర్డర్ కనుక 4 వచ్చిందంటే క్వాడ్రపుల్ బాండింగ్ ఉన్నట్టు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దామా? OH2 Cl8 2 OH2 Cl8 2 దీనిలో సేమ్ మళ్ళీ అదే క్వాడ్రపుల్ బాండింగ్ ఉందా లేదా అనేది చెక్ చేయడానికి ఫస్ట్ మనం ఆక్సిడేషన్ స్టేట్ కట్టుకోవాలి. X -8 = -2, X = 8 - 2 that is +6. ఆస్మియం అంటే ఐరన్, రుథీనియం, ఆస్మియం ఈ మూడు ఇలా ఉంటాయి. NH2 ND6 4H2 3D6 కదా ఐరన్ అంటే. కాబట్టి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్? 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఆస్మియంలో ఒక్కొక్క దాంట్లో NH2 ND6 ఉంటుంది అంటే 8 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని ఆస్మియంలు ఉన్నాయి మనకి? 2 ఆస్మియంలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి? 2 × 8 = 16 ఎలక్ట్రాన్స్ అవుతాయి. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఈ 6ని మైనస్ చేయాలి. చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. 10 ఎలక్ట్రాన్స్ వస్తాయి. చూడండి 10 దగ్గరికే ఆగిపోతుంది. 10 అబవ్ వస్తే మళ్ళీ ఇదన్నమాట. ఈ 10 ఎలక్ట్రాన్స్ని ఎలా రాసుకుంటామంటే ఫస్ట్ σ2 π4 Δ2 ఇక్కడికి 8 అయింది కదా, మళ్ళీ σ*2 ఇక్కడికి 10 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఇప్పుడు బాండ్ ఆర్డర్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి? ½ × నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ బాండింగ్ 8 - యాంటీ బాండింగ్ 2 దట్ ఈస్ ½ × 8 - 2 6 3 బాండ్ ఆర్డర్ 3 వచ్చింది. అంటే క్వాడ్రపుల్ బాండింగ్ ఉన్నట్టా లేనట్టా? క్వాడ్రపుల్ బాండింగ్ అనేది లేదన్నమాట దీనిలో. ఈ విధంగా మెటల్ క్లస్టర్ కాంపౌండ్ ఇస్తే క్వాడ్రపుల్ బాండింగ్ ఉందా లేదా అనేది చెప్పొచ్చు. ఇది అన్నమాట. ఇప్పుడు దీనిలో క్వశ్చన్ అడిగారు. క్వశ్చన్ ఎలా అడుగుతారంటే which of the following complex is having metal quadruple bonding. metal quadruple bonding ఎవరిలో ఉంది అని అడుగుతున్నారు. అప్పుడు ఆప్షన్స్ ఇలా ఇచ్చారనుకోండి. Re2 Cl8 2 OH2 Cl8 2 C both D none అని ఇచ్చారనుకోండి. ఆప్షన్ ఏమవుతుంది? Re2 Cl8 అంటే 4 కాంప్లెక్స్ ఇస్తారు. నలుగురికి మీరు ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట. ఇదంతా ఫస్ట్ మెటల్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ కట్టాలి, తర్వాత మెటల్లో ఉన్న వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కట్టాలి, తర్వాత ఆ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్లో నుంచి ఆక్సిడేషన్ స్టేట్ మైనస్ చేయాలి, వచ్చిన ఎలక్ట్రాన్స్ మేము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫామ్లో రాయాలి. అలా రాసిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో నుంచి ½ × బాండింగ్ ఎలక్ట్రాన్స్ మైనస్ యాంటీ బాండింగ్ ఎలక్ట్రాన్స్ వేసి బాండ్ ఆర్డర్ కట్టాలి. బాండ్ ఆర్డర్ కనుక 4 వస్తే క్వాడ్రపుల్ బాండింగ్ ఉన్నట్టు, 4 కంటే తక్కువ వస్తే 4 కాకపోతే, అది 4 కాకుండా ఏ నెంబర్ అయినా కానివ్వండి, 4 కాకపోతే క్వాడ్రపుల్ బాండింగ్ లేనట్టు అన్నమాట. ఇది ఒక క్వశ్చన్. మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్లో ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట.
ఇంకోటి ఏమని అడగొచ్చు అంటే మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్లో ఐడెంటిఫై ది టైప్ ఆఫ్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్ అంటారు. ఇప్పుడు ఎలా అంటే SN9 2- అని ఇచ్చారు. విచ్ టైప్ ఆఫ్ మెటల్ క్లస్టర్ కాంపౌండ్ ఈజ్ దిస్ అని అడుగుతారు. మీరు ఎలా చూసుకోవాలంటే మెటల్ క్లస్టర్ కాంపౌండ్స్లో టైప్స్ అన్నమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చి టైప్స్. వీటిలో క్లోజో, మన బోరేన్స్లో లాగానే క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో ఉంటాయి. ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి, క్లోజో అయితే 4n+2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4n+4 అక్కడ n+ కదా, ఇక్కడ 4n+8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఎలాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది ఏ టైప్ ఆఫ్ మెటల్ క్లస్టర్ అని అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు, టిన్ కదా, టిన్ ఏ గ్రూప్ ఎలిమెంట్, 4th గ్రూప్ ఎలిమెంట్. 4th గ్రూప్ ఎలిమెంట్ అంటే ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని టిన్లు ఉన్నాయి, 9. కాబట్టి 4th గ్రూప్ లో 4 ఉంటాయి, 9 ఆటమ్స్ ఉన్నాయి కదా, 9 × 4 36 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఒక్కొక్క టిన్లో 4 ఉంటాయి, 4th గ్రూప్ కాబట్టి 9 టిన్నుల్లో 36 ఉంటాయి. ప్లస్ ఇది ఇక్కడ -2 కదా, ప్లస్ చేస్తారు. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చినాయి, 38 ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. ఈ 38 ఎలక్ట్రాన్స్ ని ఈ ఫామ్ లో రాసుకోవాలి. ఎలాగా, ఇక్కడ n అంటే ఎంత, n = 9. ఫస్ట్ దీన్ని 4n రాయండి. 4n కి 4 9s are 36. 4n పోగా ఇంకెంత మిగులుతుంది, +2. 38 అంటే +2. ఇచ్చిన క్లస్టర్ ఏ టైప్ ఆఫ్ క్లస్టర్ అవుతున్నప్పుడు, క్లోజో క్లస్టర్ అన్నమాట. SN9 2- is the following type of cluster: క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో. అప్పుడు ఎలా చేస్తారు, ఇలా క్యాలిక్యులేట్ చేసి అది క్లోజో టైప్ ఆఫ్ క్లస్టర్ అని రాస్తారు. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే B85 3+ ఇచ్చారనుకోండి, విచ్ టైప్ ఆఫ్ క్లస్టర్ ఈస్ దిస్, క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో అని అన్నారు అనుకోండి. లేకపోతే మ్యాచింగ్ ఇవ్వచ్చమ్మా, మీకు మ్యాచింగ్ కూడా ఇవ్వచ్చు. ఇటువైపు క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో ఇచ్చి ఇటువైపు 4 బట్లయన్స్ ఇచ్చి మ్యాచ్ చేయమనొచ్చు. AB1 A2 B అలా కదా, కాబట్టి పాజిటివ్ చేయడం కూడా రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చారనుకోండి, ఇప్పుడు మనం ఫస్ట్ బిస్మత్ని చూసాం. బిస్మత్ ఏ గ్రూప్ ఎలిమెంట్, 5th గ్రూప్ ఎలిమెంట్. కాబట్టి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంటూ ఎన్ని బిస్మత్ ఐటమ్స్ ఉన్నాయి, 5. అంటే టోటల్ ఎంత, 25. 25 నుంచి ఈ ఛార్జ్ తీసేయాలి, ఎందుకంటే ప్లస్ కాబట్టి. ఇక్కడ మైనస్ ఉంటే యాడ్ చేసేదాన్ని, -3. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి, 22 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఓకేనా, ఈ 22 ఎలక్ట్రాన్స్ ని ఈ ఫామ్ లో రాసుకోవాలి. 4n+2 ఫామ్ లో, లేకపోతే ఏ ఫామ్ వస్తుందో తెలియదు ఇంకా, ఆ ఫామ్ లో రాసుకోవాలి. ఇక్కడ n ఎంత, n = 5. 4n ఎంత, 20. 4 5s are 20. 22లో 20 పోగా ఇంకెంత వచ్చింది, 2. కాబట్టి ఇది ఏమవుతుంది, 4n+2 అంటే ఏం క్లస్టరు, క్లోజో క్లస్టర్ అన్నమాట. ఇట్ ఈస్ క్లోజో క్లస్టర్. ఇలా చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Se4 2+ ఇచ్చారండి. Se4 2+ ఇచ్చారనుకోండి, ఇక్కడ ఇది ఏ టైప్ ఆఫ్ క్లస్టర్ అని అడిగారు. క్లోజో, నిడో, ఎరాక్నో, హైపో. సెలీనియం, ఇది ఏ గ్రూపు, ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెల్యూరియం, పొలోరియం, 6th గ్రూప్. కాబట్టి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 6 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఎన్ని సెలీనియంలు ఉన్నాయి, 4. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్స్, 24 ఎలక్ట్రాన్స్. ఎన్ని ఏ గ్రూపో ఇంటూ ఎన్నో = అంత. ఇక్కడ
2. ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇస్తే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్ ఇస్తే ఇక్కడ ప్లస్. అప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చాయి? 22 ఎలక్ట్రాన్స్ వచ్చాయి. ఇప్పుడు దీని n is equal to ఎంత? 4. 4n ఎంత? 4 4s are 16. 4n చేయాలి. 22 లో 16 పోగా ఇంకెంత ఉంటుంది? 6 ఉంటుంది. అంటే 22 ని ఎలా రాయొచ్చు? 4n ప్లస్ 6. 4n ప్లస్ 6 అంటే ఏ టైప్ ఆఫ్ క్లస్టర్? అరాక్నో క్లస్టర్. కాబట్టి క్లస్టర్ కాంపౌండ్ అనేది ఏ టైప్ ఆఫ్ క్లస్టర్ కనుక్కోవడం ఒకటి, క్లస్టర్ కాంపౌండ్ లో మెటల్ మెటల్ క్వాడ్రపుల్ బాండింగ్ ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేయడం ఒకటి. ఇవి రెండు ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే.